ఈ రేవంత్ నగర్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర మెజార్టీ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది అందరికీ కూడా. ఆంధ్ర వాళ్ళది కూడా నవీన్ యాదవ్ గారికి పడొచ్చు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నవీన్ యాదవ్ గారు రావచ్చు, 80% వస్తారు అన్నది కూడా అంటున్నారు. ఎవరికి గెలిచే అవకాశం ఉందని క్లారిటీగా అంటే చెప్పలేం కానండి, నవీన్ యాదవ్ గారు అని చెప్పి అయితే జనం అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు షాపులు కాబట్టి మీకు ఎవరొకరు వచ్చి మాట్లాడుతుంటారు కదా. అవునండి, అవును. వాళ్ళకి వేస్తే బాగుంటది, వీళ్ళకి వేస్తే బాగుంటది అనుకుంటున్నారా? అవునండి. ఓకే. నవీన్ యాదవ్ గారి గురించి అయితే అనుకుంటున్నారు అందరూ కూడా. నవీన్ యాదవ్ గారు రావచ్చు అని చెప్పి. ఆంధ్ర వాళ్ళతో అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నేరదు. ప్రస్తుతం జూబ్లీస్ నియోజకవర్గం సంబంధించిన బై ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం మనం రేవంత్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ ఒక షాపు ఎవరైతే షాప్ నడిపిస్తారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. మీ పేరు? వంశీ అండి. వంశీ అండి. మీరు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తారు? ఇక్కడ షాప్ అయితే 15 years నుంచి ఉందండి. 15 years నుంచి. నేనైతే 4 years అవుతుందండి వచ్చి. మీరు ఇక్కడికి వచ్చి 4 years అవుతుందండి. ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది కదా ఇక్కడ. అవునండి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. అవునండి, అవునండి. ఎవరికి గెలిచే అవకాశం ఉందని క్లారిటీగా అంటే చెప్పలేం కానండి, నవీన్ యాదవ్ గారు అని చెప్పి అయితే జనం అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు షాపులు కాబట్టి మీకు ఎవరొకరు వచ్చి మాట్లాడుతుంటారు కదా. అవునండి, అవును. వాళ్ళకి వేస్తే బాగుంటది, వీళ్ళకి వేస్తే బాగుంటది అనుకుంటున్నారా? అవునండి. ఓకే. నవీన్ యాదవ్ గారి గురించి అయితే అనుకుంటున్నారు అందరూ కూడా. నవీన్ యాదవ్ గారు రావచ్చు అని చెప్పి. ఆంధ్ర వాళ్ళతో నవీన్ యాదవ్ గారు బాగానే ఉంటారని అందరితో బాగానే ఉంటారన్న టాక్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఆంధ్ర వాళ్ళ ఓట్లు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ. ఈ రేవంత్ నగర్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర మెజార్టీ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది అందరికీ కూడా. ఆంధ్ర వాళ్ళది కూడా నవీన్ యాదవ్ గారికి పడొచ్చు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నవీన్ యాదవ్ గారు రావచ్చు, 80% వస్తారు అన్నది కూడా అంటున్నారు. పబ్లిక్ అనుకున్నారు. మీ షాప్ వస్తుంటే అందరూ వస్తారండి, మాట్లాడతారండి. కొంచెం మంది చాలా మంది మాట్లాడుతూ ఉంటారండి, కొంచెం మంది అనుకుంటా ఉంటాం. మాటల్లోనే తెలుస్తూ ఉంటది కదా ఎవరు వస్తారు ఏంటి అన్నది. వాళ్ళ చేసే ఇదిని బట్టి అన్నిటిని బట్టి. కలిసారు నవీన్ యాదవ్? లేదండి, నేను కలవలేదు. మామూలుగా అయితే వెళ్ళడం చూసాను కానండి, కలవలేదు ఎప్పుడు కూడా. అంటే ఏదైనా సమస్య ఉంటే కలుస్తారు, లేకపోతే అందరితో కలుస్తారన్నది టాక్ ఉంది. థ్యాంక్ యూ. ఓకే అండి.